ఇంత పైకి రారు. చూడ్డానికి చాలా గొప్పగా ఉంటుంది. ఆ మధ్య నాగేశ్వర రెడ్డి గారు ఇప్పుడు వెళ్ళి కలిస్తే ఆయన హార్డ్లీ ఈ విల్ స్లీప్ ఫర్ 4 to 5 hours ఎ డే. మిడ్ నైట్ 11-11:30కి ఆయన హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తుంటాడు. 11:30 వరకు పనిచేస్తారు ఎట్ దిస్ ఏజ్. అంటే ఎంత డెడికేషన్, ఎంత కమిట్మెంట్ ఉంటే నాగేశ్వర రెడ్డి గారు అంత పేరు తెచ్చుకుంటారు. ముఖ్యంగా మన తెలుగు డాక్టర్స్ ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు డాక్టర్స్ కు చాలా గొప్ప పేరు వచ్చింది. వీఆర్ వెరీ ప్రౌడ్. ఇవాళ హైదరాబాద్ ఈస్ బికమింగ్ ఎ మెడికల్ హబ్. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈరోజు ఎన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చాయి. ఒక 1000 బెడెడ్ హాస్పిటల్ వచ్చిందంటే 4000 మందికి ఉపాధి దొరుకుతుంది డైరెక్ట్ గా. ఇండైరెక్ట్ గా అనదర్ 2-3,000 విల్ లివ్. సో అట్లా ఈరోజు ఎనీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్, ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా ఆర్ మస్ట్ బి ఫ్రమ్ అదర్ కంట్రీస్. అట్లా ఎన్నో దేశ విదేశాల నుంచి ఈరోజు హైదరాబాద్కి వస్తున్నారంటే హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీగా, హైదరాబాద్ డెవలప్మెంట్, హైదరాబాద్ కల్చర్, ది బెస్ట్ డాక్టర్స్, ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ లో ఉండడం అనేది నిజంగా మనందరికీ కూడా గర్వకారణం. ఇంకా ఇంకా బాగా ఎదగాలి. ఆ గతంలో మేము వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినప్పుడు ఎన్నో రిఫార్మ్స్ కూడా తెచ్చాం. ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్ బాగుండాలని 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు పెట్టాం. బహుశా మీరు చదువుకున్నప్పుడు there are only 4 or 5 medical colleges in the state of Telangana, in the Telangana region. అప్పుడు కూడా స్టేట్ బైఫర్కేషన్ కాలేదు, కానీ ఎంసెట్ లో తెలంగాణ రీజియన్ లో తెలంగాణ అడ్మిషన్స్ రావాలి. అప్పుడు ఓన్లీ నిజాం టైంలో పెట్టినటువంటి ఉస్మానియా, బ్రిటిష్ టైంలో పెట్టినటువంటి గాంధీ మెడికల్ కాలేజ్, ఫార్మర్స్ పెట్టుకున్నటువంటి వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్, ఎక్సెప్ట్ దీస్ 3 అసలు కాలేజీలే లేవు. అప్పుడు ఎంబీబీఎస్ సీట్ రావాలంటే పాపం పొద్దున్నే 4 గంటలకు 5 గంటలకు లేచి అసలు ఒక ఐఏఎస్ లేకపోతే ఒక పెద్ద ఆస్కార్ అవార్డు వచ్చినంత లెవెల్లో కష్టపడితే గానీ ఆ రోజుల్లో డాక్టర్లు కాలేదు మీరంతా కూడా. అప్పుడేం ప్రైవేట్ కాలేజీలు లేవు. సో అటువంటిది మేము వైద్య విద్య అందుబాటులోకి రావాలి అని 33 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తెలంగాణలో తేవడం జరిగింది ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 9.5 years. మేము ఇన్ ద ఇయర్ 2014 మా గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మన రాష్ట్రంలో తెలంగాణలో 2850 ఎంబీబీఎస్ సీట్స్ ఉండే. 2023లో మేము దిగిపోయే నాటికి 10,000 ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో తెచ్చాం. తెలంగాణ ప్రొడ్యూసెస్ 10,000 డాక్టర్స్ పర్ యానం. అసలు ఇండియాలో పర్ క్యాపిటాలో చూస్తే అత్యంత ధాన్యం ఉత్పత్తి చేసే రాష్ట్రం తెలంగాణ, అతి ఎక్కువ డాక్టర్లను పర్ క్యాపిటాలో ఉత్పత్తి చేసే రాష్ట్రం తెలంగాణ. ఈవెన్ దో వీఆర్ స్మాల్ geographically, population wise, but Telangana produces highest paddy produce, highest doctor produce. అలా గొప్పగా స్టేట్ ను మనం తీర్చిదిద్దుకున్నాం. నాట్ ఓన్లీ ఎంబీబీఎస్, పీజీ సీట్స్ కూడా 3 times పెంచాం. సూపర్ స్పెషాలిటీ సీట్స్ డబుల్ చేశాం. మరి డాక్టర్లే కాదు కదా, ఇక్కడ కావాలని 33 మెడికల్ కాలేజ్ కు అటాచ్డ్ నర్సింగ్ కాలేజెస్ తెచ్చాం, పారామెడికల్ కాలేజెస్ తెచ్చాం, పారామెడికల్ లో కూడా స్పెషలైజేషన్ తెచ్చాం. ఇట్లా అనేక రకాలుగా హెల్త్ హబ్ గా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి. ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, దేశ ప్రజలకు, ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా వైద్యం అందించే గొప్ప రాష్ట్రంగా ఈ తెలంగాణను తీర్చిదిద్దే ప్రయత్నం గతంలో చేశాం. హైదరాబాద్ లో మేమైతే, మా డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, చాలా మంది నాతో కలిసి పనిచేసిన ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు. మేము ఎప్పుడు చెప్పేవాడిని, కార్పొరేట్ తో ప్రభుత్వ ఆసుపత్రులు పోటీ పడాలి. మనం వి షుడ్ కాంపిటీట్ నథింగ్. మీ దగ్గర కెపాసిటీ లేక కాదు, మీ దగ్గర స్ట్రెంగ్త్ లేక కాదు. యూఆర్ ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు మోర్ క్వాలిఫైడ్, మోర్ ఎక్స్పోజర్, మోర్ వర్క్ చేసి ఉంటారు. మీకు ఏం కావాలో చెప్పండి, వీ షుడ్ కాంపిటీట్ విత్ ప్రైవేట్ అని చెప్పేవాడిని నేను. ఐ హ్యావ్ సాటిస్ఫాక్షన్. నిజానికి ఎవరికి పదవి జీవితంలో శాశ్వతం కాదు, కానీ ద వర్క్ యూ డూ విల్ గివ్ యూ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. నిజానికి నాకు కూడా ఎంతో తృప్తి ఉంటుంది. నేను ఒకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతుంటే, నీకు ఏ పోర్ట్ఫోలియో కావాలి అంటే, నాకు హెల్త్ కావాలి అని అడిగి, ఐఎమ్ నాట్ ఎ డాక్టర్, నాకు హెల్త్ కావాలి అని అడిగి రిక్వెస్ట్ చేసి తీసుకున్నాం. అంటే మనకు నిజంగా పేదలకు సహాయం చేయగలిగినప్పుడు నీ ఆత్మకు, నీ గుండెకు ఎంతో సంతోషం కలుగుతుంది. సో అట్లా హెల్త్ డిపార్ట్మెంట్ లో
గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ వాజ్ ఓన్లీ ఇట్ వాజ్ అరౌండ్ 88-90% ఉండేది. వి మేడ్ ఇట్ 100%. దెన్ దాంట్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ 32% ఉండే స్టేట్ ఫామ్ అయినప్పుడు. వి బ్రాట్ ఇట్ టు 72, 72% పెంచాం. అఫ్ కోర్స్ ఇప్పుడు మళ్ళీ అది 52కి వచ్చినట్టుంది, 20% పడిపోయింది ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 2 years. అలా డయాలసిస్ సెంటర్స్ లో కానీ అనేక రంగాల్లో కూడా చాలా గొప్పగా తీర్చిదిద్దుకున్నాం. ఇంకా ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాం. మరి మా మిత్రులు కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు కూడా వచ్చారు, వారికి స్వాగతం. సో అమ్మా, ఐఎమ్ డూయింగ్ యువర్ జాబ్ అమ్మా, అదర్వైజ్ యూ విల్ కమ్ అండ్ డిస్టర్బ్ మీ. సో ఐఎమ్ డూయింగ్ యువర్ జాబ్. సో మా కృష్ణన్న గారికి స్వాగతం. ఐఎమ్ కంప్లీటింగ్ అన్న 2-3 minutes, ఐ విల్ ఫినిష్ ఇట్. సో ఈరోజు ముఖ్యంగా మీరందరూ కూడా ఎన్నో త్యాగాలతో ఎంతో గొప్పగా పనిచేసి ఈ స్థాయికి వచ్చారు. ఎవరు